నమస్కారం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయంలో నష్టాలు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రకృతితో రైతు చేస్తున్న పోరాటాలే ఇబ్బందుల పాలు చేస్తున్నాయా? రానున్న రోజుల్లో వ్యవసాయం ఎలా ఉండబోతోంది? అభ్యుదయ రైతుల అనుభవాలు ఏం చెబుతున్నాయి? వికారాబాద్ జిల్లా ప్రకృతి నిలయం విశేషాలు ఇవాల్టి నేలతల్లిలో. విజయరాం తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు పరిచయం అవసరం లేని పేరు. మన వ్యవసాయ విధానం అనేక అనర్థాలకు దారితీసిందని ఆందోళన చెందిన ఆయన ప్రకృతి వ్యవసాయాన్ని ఒక ఉద్యమంలా మొదలుపెట్టారు. ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న ఆ రైతు దీనిపై విస్తృత స్థాయిలో శిక్షణా శిబిరాలు నిర్వహించారు. కేవలం పంట సాగు విధానం మారితే సరిపోదు, విత్తనం నుంచే మార్పు రావాలని ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా విత్తనాభివృద్ధిలో భాగంగా వికారాబాద్లో మోడల్ ఫామ్ నిర్మించారు. ఇక్కడకు వచ్చే వారికి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడంతో పాటు దేశీ విత్తనం అందిస్తామని చెబుతున్నారు. ప్రకృతి నిలయాన్ని హెచ్ఎంటీవీ నేలతల్లి టీం సందర్శించింది. ఇది వికారాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రకృతి నిలయం. ఇక్కడ ధరూర్ మండలం ఘట్టుపల్లి గ్రామంలో ఉన్న ఈ క్షేత్రంలో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానం పూర్తి స్థాయిలో అమలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన విజయరాం తన క్షేత్రాన్ని ఒక మోడల్ ఫామ్ గా మార్చారు. కేవలం దేశీయ ఆవు మూత్రం, పేడతో వ్యవసాయం చేస్తూ మిగతా రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు. పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు. గ్రామాన్ని దాటి వెళ్లి రైతులు ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు కొనరాదన్నది సుభాష్ పాలేకర్ విధానం. నగరాల డబ్బు గ్రామాలకు వెళ్లాలే తప్ప గ్రామాల డబ్బు నగరాలకు వెళ్లకూడదన్నది ఆయన సూచించిన మార్గం. ఒక దేశీయ ఆవు ఉంటే చాలు 30 ఎకరాల్లో వ్యవసాయం చేయవచ్చంటారు. ఇదే విధానంలో వ్యవసాయం చేస్తూ ఈ రంగంలోకి కొత్తగా వచ్చి నేటి తరానికి ఆదర్శంగా మారారు. విజయరాంను ఒక ఆదర్శ రైతు అంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే తాను వ్యవసాయం చేయడమే కాకుండా వేల మంది రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సొంత ఖర్చులతో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది ఈ తరహా వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ సృష్టికర్త శ్రీ సుభాష్ పాలేకర్ ఒక ఆవుతో 30 ఎకరాల సేద్యం, పెట్టుబడి లేకుండా గ్రామాన్ని దాటి ఏ రైతు ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు కొనకుండా గ్రామం డబ్బు గ్రామంలోనే ఉంటుంది, పట్టణాల డబ్బులు గ్రామానికి వస్తుంది, నగరాల డబ్బులు గ్రామానికి వస్తుంది. దీని మూలం ఒక దేశీ ఆవు, ఒక ఆవుతో 30 ఎకరాల సేద్యం అనేది దీని యొక్క సారాంశం. దీని సృష్టికర్త శ్రీ సుభాష్ పాలేకర్ గారు. ఈ వ్యవసాయ విధానాన్ని 2010లో నేను ప్రారంభించాను. ఈ విధంగా కృష్ణా జిల్లాలో 8 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయ పనులు చేస్తున్నాను. ఈ సంవత్సరం ఖరీఫ్కి వికారాబాద్ జిల్లా తెలంగాణలో ఈ వ్యవసాయ క్షేత్రంలో ఒక 10 రకాల దేశవాళీ విత్తనాలు 23 ఎకరాల్లో సేద్యం జరుగుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో మూలం దేశీ ఆవు, దేశీ విత్తనం. శ్రీ సుభాష్ పాలేకర్ గారు అవకాశం ఇవ్వటం వల్ల గత 5 సంవత్సరాల నుంచి పాలేకర్ గారు మీటింగ్స్ నిర్వహించే అవకాశాన్ని నాకు ఆయన కల్పించారు. ఈ విధంగా 6,000 మందికి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల దేశీ వరి వంగడాలు కానీ, దేశీ కూరగాయ విత్తనాలు కానీ, ఆకుకూరగాయలు కానీ ఏమీ లేవు. ఈ పాలేకర్ గారు మీటింగ్ విన్న తర్వాత భారతదేశంలో అనేక రాష్ట్రాలు తిరిగి 200 రకాలు దేశీ వరి విత్తనాలు సేకరించి 2014 నుంచి పండించి ప్రతి సంవత్సరం జనవరి 8, 9, 10 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్
కృష్ణా జిల్లాలో పెనమలూరు అనే గ్రామం దగ్గర మన గ్రామం అనే వేదికలో 3 రోజులు ఎంతమంది రైతులు వచ్చినా ఈ విత్తనాన్ని ఉచితంగా ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. అలాగే తెలంగాణలో ఫిబ్రవరి 12, 13, 14 ప్రతి సంవత్సరం ఇదే తేదీలలో ఈ విత్తనోత్సవం చేయాలనేది మా సంకల్పం. ఇలా 2014 నుంచి ఈ విత్తనోత్సవం చేస్తున్నాం. విత్తనం ఇది భగవంతుడి సృష్టి, బ్రహ్మ సృష్టి. దీంట్లో ఎక్కడ సైంటిస్ట్ అనే మనిషి అనేవాడు ఎవరూ లేరు. భారతదేశంలో మహాభారత కాలంలో 6 లక్షల వరి విత్తనాలు ఉన్నాయని చరిత్ర చెబుతుంది. కాలక్రమేణా తర్వాత విదేశీయుల దాడులు, విదేశీ కంపెనీల దాడుల వల్ల మనం అన్ని లక్షల రకాల విత్తనాలను పోగొట్టుకున్నాం. ఇప్పటికీ భారతదేశంలో ఒక వరిలోనే 5,000 రకాల విత్తనాలు ఇంకా బతికే ఉన్నాయి. 5,000 రకాల్లో ఒక 200 రకాలు మేము సేకరించడం జరిగింది. ఇది సంపద, భగవంతుడిచ్చిన ఒక వరం. ఈ విత్తనాన్ని మళ్ళీ మనం బతికించుకోవాలి, భవిష్యత్ తరాలకి అందించాలి. ఈ క్రమంలో పాలేకర విధానం చేస్తున్న రైతులందరూ కూడా దేశీ విత్తనాలతో సేద్యం చేయలేకపోతున్నారు. కారణం వాళ్ళకి దొరక్క, అందుబాటులో లేక, ఇలా కొన్ని సమస్యల ద్వారా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఈ విత్తనాన్ని త్వరగా గ్రామాల్లోకి చొప్పించాలనే ఉద్దేశంతో ఈ విత్తనోత్సవం పండుగలు చేస్తున్నాము. కృష్ణా జిల్లాలో 8 ఏళ్లుగా ఈ వ్యవసాయం చేస్తున్న విజయరాం వికారాబాద్లోనూ 23 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. వరి, కూరగాయలు, పండ్లను ఇక్కడ సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో దేశీయ విత్తనం ప్రాధాన్యత గుర్తించి దానిని సాగు చేస్తున్నారు. తనతో పాటు ఆసక్తి ఉన్న రైతులకు పంచుతున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పర్యటించి 200 రకాల దేశీ విత్తనాలు సేకరించారు. ప్రతి ఏటా దేశీ విత్తనోత్సవం నిర్వహించి దేశీ విత్తనాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. జనవరిలో కృష్ణా జిల్లాలో, ఫిబ్రవరిలో హైదరాబాద్లో దేశీ విత్తనోత్సవం నిర్వహిస్తున్నారు. పోషక విలువలన్నీ విత్తనాల్లో దాచి ఉంచాడు భగవంతుడు. మనం అలాంటి ఆహారం తీసుకోవటం లేదు. ఒక సైంటిస్ట్ పండించిన అధిక దిగుబడి అనే ఒక పేరుతో ఒక 40 నుంచి 60 ఏళ్ళు మనం హైబ్రిడ్ విత్తనాలతో భోంచేస్తున్నాం. దీంట్లో ఎలాంటి పోషక విలువలు లేవు. పోషక విలువల లోపం వల్లనే, పౌష్టికాహారం లోపం వల్లనే మనకి పిల్లలకి ఈ రోజున కళ్ళజోళ్ళు, ఉబకాయము, చిన్న వయసులోనే వాళ్ళ క్యాన్సర్లు, రోగ నిరోధక శక్తి లేకపోవటం, షుగర్ రావటం, ఇవన్నీ కూడా మనం సమాజంలో చూస్తున్నాము. కానీ భగవంతుడు మనల్ని ఇలా ఒక పేషెంట్గా తయారవ్వమని, హాస్పిటల్ చుట్టూ తిరగాలని భగవంతుడు సృష్టించలేదు. మనం ఈ జీవరాశుల అన్నిటికీ మనది ఒక అన్నపాత్ర. దీన్ని సమతుల్యతను కాపాడటానికి భగవంతుడు మనల్ని ఇక్కడ సృష్టించాడు. అలాంటిది మనం ఏ జీవిని బతకకుండా చేసి అన్ని జీవరాశుల్ని, జీవజాతుల్ని, పంచభూతాలని కలుషితం చేసి 60 ఏళ్లలో హరిత విప్లవం ఏమి సాధించింది? సరే, హరిత విప్లవం గొప్పదనుకుంటే మనం కాసేపు భారతదేశంలో గడిచిన 15 సంవత్సరాలలో 3 లక్షల మంది రైతులు ఎందుకు చనిపోయారు? ఇది గొప్పదైనప్పుడు వాళ్ళ ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు? తర్వాత మద్దతు ధర దొరకటం లేదు, దిగుబడి తగ్గిపోయింది, పెట్టుబడులు ఎక్కువైనాయి. ఇలాంటి పరిస్థితిలో రైతు ఎలా ఉండాలి? రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఇలాంటి స్థితిలో ఒక వెలుగును నింపుతున్నాడు శ్రీ సుభాష్ పాలేకర్. దేశీయ విత్తన సంపదకు నిలయం భారతదేశం. అలాంటి భారతదేశం ఇప్పుడు నాణ్యమైన విత్తన కొరతతో అల్లాడుతోంది. దేశీయ విత్తన సంపదను పెంచితేనే భారతదేశ వ్యవసాయానికి మనుగడ ఉంటుందని అంటున్నారు విజయరాం. తన శక్తి మేరకు తాను ప్రకృతి సేద్యం విస్తరణకు తోడ్పడతాను అంటున్న ఈ అభ్యుదయ రైతు తనతో పాటు మిగతా రైతులు కూడా కలిసి రావాలని సూచిస్తున్నారు. విత్తనం బ్రహ్మ సృష్టి, హైబ్రిడ్ రకాలు, అధిక దిగుబడినిచ్చే విత్తనాలు మానవ సృష్టి. శాస్త్రవేత్తల ప్రయోగాలేవి వ్యవసాయ రంగాన్ని ఆదుకోలేవు అన్నది విజయరాం అభిమతం. ఒకప్పుడు దేశంలో 6 లక్షల వరి విత్తనాలు ఉండేవి. కాలక్రమంలో ఇవన్నీ కనుమరుగయ్యాయి. ప్రస్తుతం 5,000 రకాలు ఉన్నట్లు అంచనా. విత్తనాన్ని బతికించాలి, రైతులకు పంచాలి. ఈ సూత్రంతో ముందుకు వెళుతున్నారు విజయరాం. దేశీ విత్తనం కోసం
పాలేకర్ విధానంలో చేస్తున్న రైతులందరూ కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకోవటం అనేది చాలా కష్టసాధ్యం. ఆ శ్రమ కూడా లేకుండా నేను గడిచిన ఈ 7-8 సంవత్సరాల్లో అనేక రాష్ట్రాల్లో సేకరించిన విత్తనాలని మీ ముందుంచుతున్నాను. ఇవి మీరు 1 ఎకరానికి ఎంత విత్తనం కావాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు సాధారణంగా రసాయనాలు వాడే రైతు 25 కేజీల నుంచి 40 కేజీల విత్తనాన్ని 1 ఎకరానికి వరి చేనుకు వాడుతున్నాడు. కానీ ఈ ప్రకృతి వ్యవసాయంలో 1/2 కేజీ విత్తనం 1 ఎకరానికి సరిపోతుంది. మొక్కకి దూరం 45 సెంటీమీటర్లు అంటే 1.5 అడుగులు దూరం పెడతాం జరిగింది. ఎటు చూసినా 45 సెంటీమీటర్లు. అంటే స్త్రీకి 25 నుంచి 30 సెంటీమీటర్లు పెడతారు. దీనికి మనం 45 సెంటీమీటర్లు పెడుతున్నాము. కొన్ని రకాల దేశీయ వరి విత్తనాలకి మేము ఈ సంవత్సరం కనిపించింది ఏంటంటే 2.5 అడుగుల నుంచి 3 అడుగులు ఒక మొక్క పెడతానికి కూడా మేము సిద్ధపడుతున్నాము. దీన్ని నారాయణ కామిని అంటారు. ఇది 80 నుంచి 110 పిలకలు వస్తున్నాయి. ఒక మనిషి 2 చేతులతో ఎంత బలంగా లాగినా సరే భూమిలోంచి బయటకు తీయడం కష్టం, అంత లావు ఉంది. ఒకసారి కోత కోయితే కూడా చెయ్యికి అవరదు అది. ఈ విధంగా కొన్ని రకాలను మేము 2.5 నుంచి 3 అడుగులు డిస్టెన్స్ పెడుతున్నాం. అంటే ఈ విధంగా 3 అడుగులు పెడితే 1/2 కేజీ విత్తనం 1 ఎకరానికి వాడచ్చు. దీన్ని బట్టి తర్వాత దీనికి వాడేది మీరు చూసే ఉంటారు, వ్యవసాయ క్షేత్రంలో 10% నీటినే వాడుతున్నాం. రసాయనాలతో విసుగు చెంది సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతులతో తన ఆలోచన విధానాన్ని మార్చుకున్న రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. కానీ వారికి దేశీయ విత్తనం దొరకటం లేదు. వారికి విత్తనం అందించడమే తన లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. భారతదేశం పౌష్టికాహార లోపంతో బాధపడుతోంది. ప్రస్తుతం మనం తీసుకుంటున్న వాటిలో ఎలాంటి పోషకాలు లేవు. మనకు కావలసిన పోషక విలువలన్నీ విత్తనంలోనే ఉన్నాయి. దేశీయ ఆవుతో దేశీయ విత్తనం వాడి వ్యవసాయం చేస్తూ రైతు ఆర్థిక పరిపుష్టి సాధించడంతో పాటు ఆరోగ్య భారతాన్ని నిర్మించవచ్చని పిలుపునిస్తున్నారు. ఈ విత్తనాలను బతికించుకుంటే భవిష్యత్ తరాలను మనం బతికించుకునే వాళ్ళు అవుతాం. ఈ విత్తనంలో ఔషధాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆడపిల్ల జన్మించిన మగపిల్లడు జన్మించిన టీనేజ్ అంటే 13 సంవత్సరాలు వచ్చేంత వరకు సూక్ష్మ పోషకాలు 18 రకాలు ఉన్న మైసూరు మల్లిగ అనేది కర్ణాటకలో ఇప్పుడు కొన్ని మారుమూల గ్రామాల్లో దాన్ని పండిస్తున్నారు. దాని పేరు మైసూరు మల్లిగ. అది 13 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ భోజనాన్ని తినిపించాలి అనేది అక్కడ స్థానిక రైతులు దాన్ని విశ్వసిస్తున్నారు. అంటే వాళ్ళకి ఎవరు చెప్పారు ఈ విషయం అంటే వాళ్ళ తరతరాలుగా వాళ్ళు చెప్తున్న పూర్వీకులు సేద్యం చేస్తున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేస్తున్న పని ఇది. అలాగే 13 సంవత్సరాల నుంచి పెళ్లి వయసు వచ్చేంత వరకు తినాల్సినవి బహరూపి, మాపిళ్ళై సాంబా. మాపిళ్ళై సాంబా కూడా అది పెళ్ళి అయిన సంబంధం కుదిరిన తర్వాత మగపిల్లవాడికి బంధువులందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి తీసుకువెళ్ళి ఆ పెళ్ళికొడుక్కి ఈ భోజనం పెడతాం వల్ల వీర్య కణాలు పెరగటానికి ఉపయోగపడే శక్తి దాంట్లో ఉందని అక్కడ స్థానికులు చెబుతున్నారు. అలాగే గర్భం దాల్చిన ఆడపిల్లకి సాధారణ కాన్పౌతకి మదర్ ఫీడింగ్కి పాలు కోసం కుల్లాకార్ అని కర్ణాటకలో ఇప్పటికీ తమిళనాడులో పండిస్తున్నారు. అది చాలా దివ్యమైన శక్తి ఉన్నది దాంట్లో. అలాగే ఛత్తీస్గఢ్లో లోహాంది అని ఒకటి ఉంది. ఇలా భగవంతుడు మన శరీరంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అనేక రకాల ఔషధ గుణాలు ఇచ్చాడు. మనం అందరూ ఇంట్లో ఉన్న పాప దగ్గర నుంచి అవ్వ వరకు అందరం కూడా బీపీటీ, సోనా మసూరి తింటున్నాం. ఇవి రెండు కూడా సైంటిస్ట్ అనే శాస్త్రవేత్తలు తయారు చేసినవి కానీ భగవంతుడు తయారు చేసిన వస్తువులు కాదు. ఇలాంటివి తినటం వల్ల పౌష్టికాహారం లోపం వల్ల చాలామంది ఇళ్లలో మోషన్ ఫ్రీగా కాదు, తర్వాత ఉబకాయము, తిన్న తర్వాత వెంటనే ఆకలేయటం. రైతులు వ్యవసాయ కూలీలు ఈ బీపీటీ తిని పొలాల్లోకి వెళ్తే వాళ్ళకి గంటలోపే మళ్ళీ ఆకలేస్తుంది. ఇలా కాకుండా నవ్వారా అనే ఒక రకం ఉంది. ఇది మోకాళ్ళ నొప్పులు, ఉబకాయము, తర్వాత చక్రవ్యాధి నివారణకు ఇది దివ్య ఔషధం. ఇది రాముల వారు పుట్టక ముందు నుంచి ఈ విత్తనం ఉందనేది చరిత్ర చెబుతుంది. దీన్ని నివారా అనేవాళ్ళు ఆ రోజుల్లోనే చెప్తున్నారు. దీన్ని 12 గంటలు నానబెట్టి 1 గ్లాసుకి 6 గ్లాసుల నీళ్ళతో నానబెట్టి
అదే నీళ్ళని తెల్లారికి కుంకుమ కలిపిన నీళ్ళలాగా ఎర్రగా అవుతాయి. ఆ నీళ్ళని మరిగించి వాటిలో నానిన 12 గంటల నాని బియ్యాన్ని వేసి అన్నం వండుకుంటే ఈ విధంగా నోట్లో పెట్టుకున్న ముద్ద 32 సార్లు నమిలి మింగితే మోకాళ్ళ నొప్పులు, ఉబ్బకాయం, షుగరు 45 రోజులు తగ్గిపోతుంది. ప్రస్తుత వ్యవసాయ విధానంలో ఎక్కువ మంది రైతులు తమకు కావాల్సిన ఉత్పాదకాల కోసం మార్కెట్ మీద ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఎరువులు, విత్తనాల మీద వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ రైతు పెట్టుబడి ఖర్చు తగ్గించుకోగలిగితే మిగులుబాటు ఎక్కువ ఉంటుంది అంటున్నారు విజయరాం. అందుకే రైతులకు ఉచితంగా దేశీయ విత్తనాలు సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు. హరిత విప్లవం తర్వాత వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం ఎక్కువగా పెరిగింది. దిగుబడుల సంగతి దేవుడెరుగు కానీ రైతు ఆత్మహత్యలు పెరిగాయి. హరిత విప్లవం గొప్పది అనుకుంటే దేశంలో 3 లక్షల మంది ఎందుకు చనిపోతారనేది విజయరాం ప్రశ్న. అందుకే ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ విధానాలు అనుసరించాలని సూచిస్తున్నారు. ఒక్కసారిగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తే దిగుబడి తగ్గుతుంది. విజయరాం కూడా అదే అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ప్రారంభంలో ఎకరానికి 18 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇవాళ ఆ దిగుబడి 32 నుంచి 35 బస్తాలకు పెరిగింది. పైగా ఎలాంటి పెట్టుబడి ఖర్చులు లేవు. దీన్ని దగ్గర నుంచి చూస్తున్న స్థానిక రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చక్కని విధానాన్ని ప్రతి రైతు అనుసరించాలని వివరిస్తున్నారు. హరిత విప్లవం తర్వాత సమతుల్యం పాడు చేసుకున్నాం. ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు విజయరాం చెప్తున్నారు. అయితే ప్రతి పొలంలో దేశీ ఆవు ఉండి దేశీ విత్తనం వాడినప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్తున్నారు. విత్తనం కోసం రైతులు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే విత్తనం అభివృద్ధి చేస్తున్నారని చెప్తున్నారు. రసాయనాలు వాడగట్లేదంటే అది ఒక పెద్ద ప్రచారం అయిపోతుంది. పూర్వం 60 ఏళ్ళ క్రితం వాళ్ళు రసాయనాలు వాడంటే ఆయన ఒక పెద్ద స్టేటస్ సింబల్గా చూసేవాళ్ళు. 60 ఏళ్ళ క్రితం అమ్మో వీళ్ళు రసాయనాలు వాడుతున్నారని. ఈ రోజున ఎవరైతే రసాయనాలు మానేశారో ఆయన్ని గౌరవంగా చూస్తున్నారు. కెమికల్ వాడే రైతులు కూడా మేము కెమికల్స్ వాడుతున్నాం, మీరు ఒక 4 బ్యాగులు మాకు ఉండని మేము ఎన్ని గ్రామాలకు వెళ్ళినా రైతులు రిక్వెస్ట్ చేస్తున్నారు. కెమికల్ పండించే రైతులు వాళ్ళు పండించడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. కానీ పండిస్తున్న రైతులు, ప్రకృతి వ్యవసాయ రైతుల్ని వాళ్ళు అడిగి తీసుకుని మరి వాళ్ళ ఇంట్లో భోజనానికి వాడుకుంటున్నారు. మార్కెట్ సమస్య అనేది లేదు. అంటే ప్రకృతికి మనం తప్పు చేయకుండా ధర్మంగా మనం నడుచుకున్నప్పుడు భగవంతుడు మనకి అన్యాయం చేయడు, న్యాయమే చేస్తాడు. రసాయనాలు వాడితే వరిలో ఎకరానికి 25 నుంచి 40 కేజీల విత్తనం అవసరం. కానీ ప్రకృతి వ్యవసాయంలో అర్ధ కేజీ చాలంటారు ఈ అభ్యుదయ రైతు. తన పొలంలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే మొక్కకు 45 సెంటీమీటర్ల ఎడం పాటిస్తున్నారు. కొన్ని రకాల విత్తనాల్లో అయితే 2.5 నుంచి 3 అడుగుల ఎడం పాటిస్తున్నారు. ఈ విధానంలో 1/4 కేజీ విత్తనమే సరిపోతుందని చెప్తున్నారు. 10% నీటిని వాడుతున్నారు. ఈ తరహాలో వరి సాగు చేస్తే విద్యుత్ కూడా ఆదా అవుతుందన్నది విజయరాం వివరణ. ఒక రోజుకి దేశవాళీ ఆవు 10 కేజీల ఆవు పేడనిస్తుంది, 10 లీటర్ల ఆవు మూత్రం ఇస్తుంది. ఈ రెండు కలిపి దాంట్లో 2 కేజీల బెల్లం, 2 కేజీల శనగపిండి, దోసెడు మట్టి, 200 లీటర్ల నీళ్లు కలిపి నీడ నుంచి 2 రోజులు దీన్ని ఒక ఎకరానికి నీళ్ళంట పారించడం కానీ లేకపోతే పిచికారీ చేయటం కానీ దారులంట వదులుతాం కానీ చేస్తూ ఉంటే ఇలా నెలకి 2 సార్లు చేస్తే చాలు. ఈ విధంగా చేయడానికి ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు చేయొచ్చు. గ్రామం దాటి ఏ వస్తువు కొనడానికి అవసరం రాదు. మొదటి సంవత్సరం చాలామందికి ఇప్పుడు వరకు రసాయనాలతో నిండి ఉంది నా భూమి, మరి దిగుబడి వస్తుందా అని సందేహపడవద్దు. మీకున్న 5 ఎకరాల్లో 1 ఎకరం ఇలా చేయండి. ఆ ఎకరంలో వచ్చిన మార్పులు చూసి మీరు పై సంవత్సరం మీరు ఎంత చేయాలేదో ఒక విశ్వాసం మీలో కలుగుద్ది. రెండోది, మొదటి సంవత్సరం 18 నుంచి 20 బస్తాలు వస్తుంది. నాకైతే 18 బస్తాలు వచ్చింది. ఈ 18-20 బస్తాలు వచ్చినప్పుడు మీరు రసాయనాలతో పండిస్తే 35 నుంచి 40 వస్తుంది. కానీ 10 బస్తాలు అనే దాంట్లో ఆ ఎరువుల కంపెనీ వాళ్ళకి కట్టాల్సి వస్తుంది. మనం 10,000 రూపాయల వరకు ఎరువుల కంపెనీలకు అవుతుంది. తదిమాది ఇంకా మనకి 3 నుంచి 4 బస్తాలే. ఈ కెమికల్ భోజనం చేయటం వల్ల ఎంత హాస్పిటల్ ఖర్చు అవుతుంది. ఈ లెక్కలను చూసుకుంటే 18 బస్తాలు వచ్చినా మనకు లాభమే. విషం లేని ఆహారం తింటున్నాము, భూమి బలోపేతం అవుతుంది. దేశీ విత్తనాల్లో ప్రతి దాంట్లో ఔషధ గుణాలున్నాయి. వీటిని భవిష్యత్ తరాలకు అందించాలి అన్నది విజయరాం ఆరాటం. అన్ని రాష్ట్రాల్లో ఇవి బతికి ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఈ విత్తనం లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే దేశీ విత్తనాన్ని సేకరించి పరిరక్షించే బాధ్యతను తన భుజాన వేసుకున్నారు.
దేశీయ వరి విత్తనాల్లో ఎన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయి? వీటిని మరిచిన మనం హైబ్రిడ్స్తో అధిక ఉత్పత్తి సాధ్యమని, లేనిపోని ఆరాటాలకు పోతున్నామని అంటారు విజయరామ్. ఒక్కో వయస్సులో ఒక్కో రకం విత్తనం నుంచి ఆహారం తీసుకోవాలి. ఇలాంటి వాటిని మరిచిన మనం దేశీయ విత్తనాల్ని పరిరక్షించుకోకపోగా ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. టెక్నాలజీని ఎక్కువగా కౌగిలించుకుంటున్న మనం ప్రకృతిని దూరం చేసుకుంటున్నామని అంటారు. ఎవరైతే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు స్థానికంగా ఉన్న గ్రామాల్లో ఓ ప్రభుత్వ స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఈ ప్రకృతి వ్యవసాయం చేసే కుటుంబాలు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వ్యవసాయ విధానం గురించి ఒక్క 2-3 గంటలు మాట్లాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నేను అదే ఆచరిస్తున్నాను. ఈ విధంగా నేను గడిచిన నెలలోనే 2000 మంది పిల్లలతో మాట్లాడి వాళ్ళందరినీ నా వ్యవసాయ క్షేత్రానికి రమ్మని ఆహ్వానించాను. అంటే తల్లిదండ్రులను తీసుకుని మీరు పొలానికి రండి. పొలం అనేది మీ తల్లిదండ్రులకు అర్థమవుద్ది. ఒక పాదం మోపితే నా పొలం మాట్లాడుద్ది మీ పాదంతో. పిల్లలకి ఈ భోజనం తింటే మీకు అర్థమవుద్ది. నేను పండించిన బియ్యంతో మీకు భోజనం పెడతాను అంటే కొంతమంది రుచి చూసినాక అర్థం చేసుకుంటారు, కొంతమంది పంట చూసినాక అర్థం చేసుకుంటారు, కొంతమంది పాలేకర్ గారి పుస్తకాలు చదివినాక అర్థం చేసుకుంటారు. కానీ ఏదో ఒక ప్రయత్నం అనేది నిరంతరం 360 రోజులు మేము చేస్తున్నాము. ఇది ఇంకా వేగవంతంగా గ్రామాల్లో ఎవరైనా పిలిస్తే 1 డే సెమినార్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. హరిత విప్లవ ప్రారంభంలో రసాయనాలు వాడి పంటలు సాగు చేసిన రైతులను గౌరవప్రదంగా చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను గౌరవిస్తున్నారు. జీవరాశులను నాశనం చేసినప్పటి నుంచి రైతు కష్టాల్లో పడ్డాడు. తమ తప్పులను తెలుసుకున్న రైతులు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. పైగా జనంలో కూడా ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. దీంతో ప్రకృతి వ్యవసాయంలో పండించే ఆహారోత్పత్తులకు మార్కెట్లో అధిక ధర పలుకుతోంది. ఇది రైతుకు ఎంతో శుభ పరిణామం. ఒక గ్రామం నుంచి 16 లక్షల రూపాయలు విదేశాలకి వెళ్తున్నాయి. వివిధ రూపాల్లో యూరియా, డిఏపి, పురుగు మందులు, కలుపు మందులు, ట్రాక్టర్ స్పేర్ పార్ట్లు, ఇంజిన్ ఆయిల్ ఇవన్నీ కలిపి 16 లక్షలు ఒక గ్రామం నుంచి వెళ్తుంటే సుమారుగా 6 లక్షల గ్రామాలు ఉంటూ 16 లక్షల రూపాయలు ఎన్ని విదేశీ డబ్బులు మనం అప్పచెప్తున్నాము. తద్వారా భూమి ఎంత పాడైంది. ఇలాంటి ఆహారం మనం గత 60 ఏళ్ళ నుంచి తిన్న తర్వాత ఎన్ని ఫార్మా ఇండస్ట్రీస్ వచ్చినాయి. అవన్నీ కూడా మళ్ళీ విదేశీ కంపెనీలు. మనం తెల్లాలేసి కష్టం చేసి వాళ్ళని సంపన్నులు చేసాం. ఇది కాదు జీవితం. ఇప్పటికైనా పాలేకర్ విధానాన్ని మీరు గౌరవించి పద్మశ్రీ ఇచ్చినందుకు ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని తీసుకోండి. ఆ గ్రామంలో 10% అగ్రికల్చర్ ల్యాండ్లో పాలేకర్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయండి. వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ మేము ఇస్తా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి కావాల్సిన విత్తనం, వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని, సబ్జెక్ట్ని చెప్పడానికి మేము వాలంటరీగా ముందుకు వస్తాం. ఒక్క నయా పైసా మాకు ఏ ప్రభుత్వం నుంచి అవసరం లేదు. ఇది నిజము అనుకుంటే మీరు దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే, హాస్పిటల్ లేని సమాజం చూడాలనుకుంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా చేయాల్సిన పని. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి గత 2 సంవత్సరాల నుంచి నేను ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను. కానీ ఆ ఉత్తరాలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నాయి. అవి కానీ వాళ్ళకి మాత్రం చేరట్లేదు. ఇది నిరూపించుకున్నాకే దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. పాలేకర్ విధానం గొప్పదా కాదనేది మేము ఒక గ్రామంలో 10% అగ్రికల్చర్ ల్యాండ్లో చేసి చూపిస్తాం. ఇది సాధ్యమా కాదని నేను నిర్ధారణకు వచ్చిన తర్వాత మీరు అఫీషియల్గా పాలేకర్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చేత నిర్వహించండి. రెండోది, ఆయన విధానాలని 5వ క్లాస్ పుస్తకాల నుంచి సిలబస్గా మార్చండి. అప్పుడు జాతికి మేలు జరుగుద్ది. ఒక ఆవు ఉంటే చాలా ఎరువుల కోసం నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. రైతులు ఈ సూత్రాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. రసాయన ఎరువులతో దిగుబడి పెరిగినా ఖర్చు పెరుగుతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు విజయరామ్. ఇలాంటి విధానాలతో ఆరోగ్య సమస్యలు పెరిగి ఆసుపత్రులకు ఖర్చు చేస్తున్నాం. ఇలాంటి విషయాలపై ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మిగతా రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిస్తున్నారు అభ్యుదయ రైతు. తన దగ్గరకు వచ్చే వారికి అవగాహన కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.